వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే అమ్మా. విజయసాయి రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. దేని గురించి అంటే మనందరికీ తెలిసిన విషయమే. ఆయన మీద ఒక అభియోగం పడింది. చేశాడు అని ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళు అంటున్నారు, చేయలేదు అని ఈయన చెప్తున్నారు. ప్రెస్ మీట్ పెట్టి మరి అందరినీ ఏకిపారేశారని చెప్పుకోవచ్చు. అంటే ముఖ్యంగా చూసుకుంటే వాళ్ళని కాకుండా పాత్రికేయుల్ని, మీడియా మిత్రులను కూడా, మీడియా వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఈయన ఒక రకంగా వ్యాఖ్యానించారని చెప్పుకోవచ్చు. అసలు ఓవరాల్గా ఆ ప్రెస్ మీట్ చూసుకుంటే కనుక ఆయన వ్యాఖ్యల గురించి మీరేం చెప్తారు? సో ఒకటమ్మా, ఇప్పుడు రాజకీయంగా ఇప్పుడు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు, రాజకీయాల్లో ఉన్నప్పుడు పువ్వులు మాత్రమే కాదు రాళ్ళు కూడా పడతాయి. సో పడినప్పుడు సపోజ్ మన మీద ఏదైనా అభియోగాలు వచ్చినప్పుడు, లేకపోతే మన మీద ఏదైనా ఇటువంటి వదంతులు వచ్చినప్పుడు మనం దానికి స్పందించే విధం హుందాగా ఉండాలి. ఇప్పుడు తప్పు చేసామా తప్పు చేయలేదన్నది కోర్టులు తెలుస్తాయి. లేదు ఇప్పుడు ఎవరైతే ఆవిడ గర్భం దాల్చిందనో దానికి కారణం ఇతనే అని చెప్పి స్వయాన ఆవిడ భర్త మదన్ మోహన్ గారే కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. సో అవసరం అవుతే ఇప్పుడు టెక్నాలజీ ఉంది కాబట్టి రేపు పొద్దున DNA పరీక్ష చేయవచ్చు. సో DNA పరీక్షలో తేలితే ఇతను దోషిగా పరిగణించబడతాడు, లేదంటే నిర్దోషిగా ఉంటాడు. సో చాలామంది చెప్పేది ఏంటంటే అసలు సంసారానికి కూడా పనికిరాడు సాయి రెడ్డి అని కొంతమంది చెబుతూ ఉంటారు. సో ఏదేమైనా అసలు సంసారానికి పనికి వస్తాడా పనికిరాడా, లేకపోతే నిజంగానే ఆ బిడ్డకి తండ్రి ఇతనా, ఏదేమైనా కూడా ఆయన ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో ఆ ప్రెస్ మీట్ సందర్భంగా ఆయన ఉపయోగించిన భాష కానీ ఆ పదజాలం కానీ చాలా అభ్యంతరకరం. ఎందుకంటే అసలు ఒక బాధ్యతాయుతమైన ఒక రాజ్యసభ మెంబర్గా ఉండి, అది సెకండ్ టర్మ్లో, అదేవిధంగా ఒక రాష్ట్ర స్థాయి పార్టీకి నెంబర్ 2 పొజిషన్లో ఉండి, ఇటు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల్లో కూడా నువ్వు నెంబర్ 2గా ఉండి, నువ్వు జైల్లో కూడా నెంబర్ 2 ముద్దాయిగా ఉండి, సో 16 నెలలు నువ్వు చెప్పుకూడు తిన్నా కూడా నీలో పరివర్తన రాలేదంటే ఇది చాలా శోచనీయం. సో ఇవన్నీ పక్కన పెడితే బేసిక్గా నువ్వు ఒక ఆడిటర్వి. సో ఆడిటర్ అంటేనే సాధారణంగా మనం చూసాం, చాలామంది ఆడిటర్లు ఎంత ఉందాగా ఉంటారు ఏంటన్నది. ఇప్పుడు అది ఎవరైతే క్లయింట్స్ ఉంటారో లేకపోతే ఎవరైతే కంపెనీస్ ఉంటాయో వాళ్ళంతా కూడా ఆడిటర్ని ఒక దేవుళ్ళ చూస్తారు. ఎందుకంటే మన యొక్క లొసుగులు, మన వ్యాపార రహస్యాలు, మన లాభాలు నష్టాలు కూడా అన్నీ కూడా ఆయనకి పూర్తిగా ఆయన నాలెడ్జ్లో ఉంటాయి. సో కాబట్టి అసలు సాధారణంగా వేరే ఎవరికి మర్యాద ఇచ్చినా ఇవ్వకపోయినా ఆడిటర్ అనేటప్పటికీ ఇటు రాజకీయ నాయకులు కానీ, ఇటు ఎనీ ప్రొఫెషనల్స్, ఏ బిజినెస్ చేసే వాళ్ళన్నా కూడా ఇండివిజువల్స్ అయినా సరే, సో మన ఆడిటర్కి మనం చాలా గౌరవం ఇస్తాం. ఎందుకంటే పూర్తిగా మన యొక్క వ్యాపారకు సంబంధించింది కానీ మన వ్యక్తిగత సంబంధించిన మన లావాదేవీలన్నీ కూడా ఆయన చేతిలో ఉంటాయి. ఆయనకి తెలియకుండా మనం ఏం చేయలేం. సో అటువంటి ఒక ప్రొఫెషన్ నుంచి వచ్చిన వ్యక్తి అంటే ఈ రోజని కాదు కూడా, మనం ఇతను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా అతను వ్యవహార శైలి మనం చూస్తూ ఉన్నాం. అతను ఏ విధంగా మాట్లాడతాడు, ఎంత దురుసుగా మాట్లాడతాడు, ఎంత అన్పార్లమెంటరీగా మాట్లాడతాడు. ఈవెన్ ట్విట్టర్లో కూడా చాలాసార్లు అపహాస్యం పాలయ్యాడు. ఇటు బాబు గారిని కానీ, లోకేష్ బాబుని కానీ, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కానీ, ఇవి ఏ విధంగా ఇటు మిగతా రాజకీయ నాయకులను కూడా ఏ విధంగా తూర్పురు పట్టాడు, ఏ విధంగా అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేశాడు అన్నది మనం చూసాం. సో ఇప్పుడు బేసిక్గా ఆయన మాట్లాడిన తీరు, ఆయన వ్యాఖ్యానించిన తీరు చూస్తే అంటే నేను చేయలేదు అని బాధతో అది తెలియచేయడానికి మాట్లాడారా, లేకపోతే చేసిన దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కక్షగా మాట్లాడినట్టు తీసుకోవచ్చు, ఎలా చూడొచ్చు అంటారు? అతను ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే అతని మాటల్లో క్లీన్గా మనకు అర్థమైంది, కనపడేది ఏంటంటే, ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి ఇంతమంది నీ యొక్క సమావేశాన్ని చూస్తూ ఉంటారు, ఇంతమంది వాచ్ చేస్తూ ఉంటారు. సో నువ్వు చెప్పుకొని నేను డిపెండ్ చేసుకోవడానికి దెర్ ఈజ్ ఎ వే. సో ఒక పార్లమెంటరీగా ఉన్న వ్యక్తివి అంత అన్పార్లమెంటరీగా మాట్లాడవలసిన అవసరం లేదు. వాడు వీడని ఏకవచన సంబోధనతో మీరు DNA టెస్టులు చేయించుకోండి అని చెప్పి ఇవన్నీ కూడా మాట్లాడతాం ఏంటంటే అప్రస్తుతం. అంటే సబ్జెక్టుకి సంబంధం లేని మాటలు ఇవన్నీ కూడా. ఒకటి ఫ్రస్ట్రేషన్లో మాడుతున్నావా, లేకపోతే ఆల్రెడీ నీకు ఎవరి మీద అయితే ఈ దుగ్ధుందో, అంటే ఎస్పెషల్లీ ఈ మీడియాకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక వర్గం వాళ్ళు కాబట్టి, సో ఫస్ట్ నుంచి కూడా నీ అవినీతిని ఎండగడుతున్నారు కాబట్టి, సో నువ్వు చేసిన భూ కబ్జాలను కానీ, నువ్వు భూ మాఫియాని కానీ, వైజాగ్లో నువ్వు చేసిన భోగవతాలన్నీ కూడా వాళ్ళు ఎండగడుతున్నారని చెప్పి,
సో ఈ సందర్భంగా నువ్వు వాళ్ళ మీద ఆ అక్కసు వెళ్ళగక్కడానికి ఈ విధంగా మాట్లాడేవు అన్నది కూడా ఒక విధంగా మనం ఆ దిశగా కూడా ఆలోచించాలి. సో ఏదేమైనా సరే ఇప్పుడు ఒక పత్రికా సమావేశం జరుగుతుంది, అక్కడ హాల్లో ఇటు అతనికి మద్దతుదారులు కొంతమంది ఉంటారు, కొంతమంది తటస్థంగా ఉండేవాళ్ళు ఉంటారు, కొంతమంది వ్యతిరేకులు ఉంటారు. ఏదేమైనా అక్కడున్న విలేకరుల్ని రారా పోరా అని వాడు వీడని మాట్లాడుతున్నప్పుడు కనీసం నాకు అర్థం కానిది ఏంటంటే వాళ్ళ ఒక్క వ్యక్తి కూడా లేచి నిలబడి సార్ ప్లీజ్ మైండ్ యువర్ టంగ్ లేకపోతే మైండ్ యువర్ నాలెడ్జ్ అని ఒక్క మనిషి కూడా మాట్లాడకపోవడం అనేది శోచనీయం. ఎందుకు ఆ విధంగా అతను ఆ విధంగా అవాకులు చవాకులు ఏకవచనంతో సంబోధిస్తుంటే, ఇప్పుడు సాధారణంగా మనం మీడియా అయినా అది ప్రింట్ మీడియా అయినా ఎలక్ట్రానిక్ మీడియా అయినా ఒక జర్నలిస్ట్ అంటే మనం వాళ్ళు ఎంతో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని ఎన్నో రిస్కులు తీసుకుని ఎన్నో యొక్క అవినీతి భాగోతాలు కానీ దుర్మార్గాలు కానీ కొంతమందిని చేసే హత్యాకాండలు కానీ అన్నీ కూడా క్రైమ్ని బయటకు తీసుకొస్తారు, వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి చేస్తూ ఉంటారు. అటువంటిది ఆ వ్యక్తి అలా కూర్చుని చెడామెడా మాట్లాడుతూ ఒరే ఒరే అంటాడు, ఎవరో ఒక అతన్ని సంబోధిస్తూ నువ్వు నేను ఎప్పుడైనా కలిసామా, కలవలేదు, ఇప్పుడు కలిసాం, ఇంకో 2-3 సార్లు కలిస్తే మన ఇద్దరిని గే అంటారా. అసలు ఆ గే అంటాకి అంటే నువ్వు నేను కలవడం అంటే ఏంటి? కలవడం అనేది మీరు శారీరకంగా కలవాలనుకున్నారా? అసలు ఏంటన్నది నాకు అర్థం అవ్వట్లేదు. అసలు ఏంటో పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు, పిచ్చి ప్రలాపాలు మాట్లాడతాడు. ఏదేమైనా డెఫినెట్గా ఎలాగైతే ఒక తేనె తొట్టులో రాయి వేసినట్టుగా చేశాడు కాబట్టి ఇతను ఆల్రెడీ ఇతని మీద చాలా అభియోగాలు ఉన్నాయి, చాలా ఫిర్యాదులు ఉన్నాయి కాబట్టి ఈ మీడియా ఇతని యొక్క అంతు తేల్చవలసిందే. డెఫినెట్గా ఇతను ఈ విధంగా మాట్లాడుతున్నాడంటే ఇప్పుడు ఏబిఎన్ వెంకటకృష్ణ గారి గురించి మనకు తెలుసు, ఆయన వ్యక్తిత్వం మనకు తెలుసు, అలాగే మన వంశీ గారి గురించి తెలుసు, సాంబశివరావు గారి గురించి తెలుసు. అసలు ఇటు రాధాకృష్ణ గారి గురించి కానీ, రామోజీరావు గారు ఈటీవీ కుటుంబ సభ్యుల గురించి కానీ, ఇటు TV5 బిఆర్ నాయుడు గారి గురించి కానీ, వాళ్ళ సంస్థలో పనిచేసే వాళ్ళ గురించి వీళ్ళందరినీ కూడా అసలు నోటికి వచ్చినప్పుడు మాట్లాడుతున్నాడు చెడామడా అని. కాస్త కూడా ఎదురు బెదిరింపులు, నేను ఏదో పార్లమెంట్ కమిటీకి అక్కడికి ఈడుస్తాను, మిమ్మల్ని ఢిల్లీకి లాగుతాను, మీకు అక్కడ రిపోర్ట్ ఇస్తాను, ఈ కమిటీకి ఇవ్వండి. సో నువ్వు ఇవ్వాలనుకుంటే ఇచ్చుకో. ఇప్పుడు స్వయంగా ఎవరైతే ఒక స్త్రీ ఉందో, నీతో లావాదేవీలు జరిపిందో, సో నీతో ఏదైతే సాన్నిహిత్యంగా ఉందో అటువంటి స్త్రీ యొక్క స్వయంగా భర్త, అగ్నిసాక్షిగా తాళి కట్టిన భర్తే అభియోగాలు చేస్తున్నాడు. అభియోగాలు చేసినప్పుడు ఇలా అభియోగాలు వచ్చినాయి కాబట్టి ఇలాగని చెప్పి వీళ్ళు ఆ కథనాన్ని వేశారు. సో దాంట్లో తప్పేముంది? నువ్వు దాన్ని ఖండించు, ఇది తప్పు కాదు, రండి నేను DNA టెస్ట్కి సిద్ధం అని మాట్లాడకుండా వాళ్ళని బెదిరించే ధోరణిలో వాడు వీడని ఏకవంశంతో మీరు ఎలా పుట్టారా, మీ పుట్టుకల గురించి నాకు తెలియదా, మీ DNA చేయించుకోండి అది ఇది అంటాడు. ఇప్పుడు ముందు నువ్వు చేయించుకో. ఇప్పుడు అభియోగం వచ్చింది నీ మీద, వాళ్ళ మీద కాదు కదా. ఇప్పుడు ఏబిఎన్ వెంకటకృష్ణ మీద కాదు కదా, లేకపోతే వంశీ మీద కాదు కదా, ఆ మహా టీవీ వంశీ మీద రాలేదు, లేకపోతే TV5 సాంబశివరావు మీద రాలేదు అభియోగాలు. అభియోగం వచ్చింది మీ మీద వచ్చినప్పుడు మీరు దానికి తగ్గట్టుగా స్పందించి నీ సత్యతని నేను తప్పు చేయలేదు, నేను నిర్దోషినని నువ్వు నిరూపించుకో. సో ఇంకోటి ఏంటంటే మాటికి మా నాన్న వెంకటరామరెడ్డి గారు ఒక ఆయన అంటూ ఉంటాడు, వీళ్ళ తాతలు ముత్తాతలు తండ్రులు అందరూ కూడా కూనీకోరులు, వీళ్ళు జనాలను చంపడం జైలుకు పోవడం అని చెప్పి. బహుశా అసలు DNA టెస్ట్ నువ్వు చేయించుకోవాలి. నిజంగానే నువ్వు మీ అమ్మకి అబ్బాయికి పుట్టావా లేదా, లేకపోతే అసలు ఇలా మాటికి నీ తండ్రులు తాతలు జైలుకు పోయినప్పుడు అసలు నీ కుటుంబంలోనే తప్పులు జరిగినాయా? ఇప్పుడు ఎవడు కూడా ఇంట్లో కాపురం చేయకుండా ఎప్పుడు చూసినా జైల్లో పడేడుస్తుంటే మరి అక్కడ ఏదైనా పొరపాట్లు జరిగినాయా నీ కుటుంబంలో అని చెప్పి నువ్వు నిన్ను నిరూపించుకోవాలి. సో ఇలా ఎదుటి వాళ్ళ మీద బుర్ర చేయడం, సో అంటే దీంతా కూడా ఏంటంటే డైవర్ట్ పాలిటిక్స్ అంటారన్నమాట. సో నీ మీద వచ్చిందని నువ్వు దాన్ని క్లారిఫికేషన్ ఇవ్వకుండా తగుదనమ్మ అంటే ఏదో చెబుతారు, గురువింద గింజలాగా ఉంది ఆయన వైఖరి. ఏదేమైనా దగ్గర మరి 68 years అంటున్నారు. ఆ వయసుకి తగ్గ పరిపక్వత కానీ ఆ యొక్క డీసెన్సీ కానీ అతనిలో కనపట్లేదు. సో ఎప్పుడు మాట్లాడినా ఈ విధంగానే మాట్లాడతాడు. సో బహుశా ద వే ఈ బ్రాటప్ అంటే తను వచ్చిన కుటుంబ నేపథ్యం బహుశా అటువంటి కుటుంబ నేపథ్యం ఉంటుంది. సో వయసుతో సంబంధం ఏముంది? చిన్నపిల్లలు కూడా చాలా సభ్యత సంస్కారాలుగా ఉంటారు. కొంతమంది ఆ పుట్టుకతో వచ్చింది పుడకతో పెట్టే వరకు కూడా అది బుద్ధులు పోవు అని చెబుతారు. సో ఏదేమైనా విజయసాయిరెడ్డి ఇంత ఘోరంగా ఇంత నీచంగా వీళ్ళందరినీ కూడా మానహరణం చేశాడు కాబట్టి వీళ్ళు అసలు ఇంకా ఇతని మీద ఎన్ని అభియోగాలు ఉన్నాయి, అవసరమైతే
గవర్నమెంట్ మీద ప్రెజరైజ్ చేసి వైజాగ్లో ఒక వార్ రూమ్ పెట్టించి ఈ విధంగా లేడీస్ ఇంకా ఎవరైనా బాధితులు ఉన్నారా, లేకపోతే ఈ భూ బాధితులు ఉన్నారా, ఇంకా ఎంతమంది భూములు ఇతను కొట్టేశాడు, ఎన్ని భూములు కబ్జా చేశాడు ఏంటన్నది కూడా మొత్తం తీసుకెళ్ళి ఇతను అసలు పార్లమెంటరీగా ఉండటానికే అర్హుడు కాడని చెప్పి ఈ విధంగా అందరినీ బెదిరిస్తున్నాడు. ఒక పార్లమెంటరీగా ఉండి ఈ విధంగా అందరినీ బెదిరిస్తున్నాడు. అంటే ఆయన మాట్లాడిన తీరు ఒక ఎంపీ అన్న అహం కూడా చూపించి మాట్లాడాలనుకోవచ్చు. ఉందమ్మా, అది కూడా ఉంది. సో అంటే అసలు ఏంటంటే అది మరి ఏ విధంగా అంటే జగన్మోహన్ రెడ్డిని చూసుకున్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి అతనే అసలు ఒక సీఎంకి క్యాండిడేట్ కాదు కదా, ఒక ఎమ్మెల్యే కూడా అతను కూడా అన్క్వాలిఫైడ్ పర్సన్. అటువంటిది ఇలాంటి బంచ్ ఆఫ్ జోకర్స్కి ఇలాంటి ఒక నీతి నిజాయితీ ఒక నిబద్ధత లేని వాళ్ళందరూ కూడా ఈ విధంగా పార్లమెంటు అత్యున్నతమైన ఒక రాజ్యసభ సీట్లు ఇచ్చి వాళ్ళు ఈ విధంగా చిల్లరతనంగా మాట్లాడటం, ఈ విధమైన వ్యవహార శైలి అన్నది సరికాదు. అసలు వీళ్ళెవరు కూడా ఆ పదవులకి అర్హులు కాదు. సో కాబట్టి ఎలాగో ఇతను బయటకు వచ్చి కెలుక్కున్నాడు కాబట్టి వీళ్ళందరితో వీళ్ళు మ్యాక్సిమం వీలైనంత వరకు అసలు ఇతను ఏంటి, ఇతని పుట్టుపూర్వతాలు ఏంటి, ఇతని చరిత్ర ఏంటి, అసలు అంతకుముందు ఉన్న ఆస్తులు ఏంటి, ఆ తర్వాత ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వైసీపీని అడ్డం పెట్టుకుని, ఎందుకంటే ఇప్పుడు ₹1,00,00,000 ఒకసారి ఇచ్చాడు, 60 లక్షలు ఒకసారి ఇస్తున్నాడు. అసలు ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి వచ్చింది వైఎస్ ఇతనికి, ఎక్కడి నుంచి వచ్చింది ఇతనికి? సో కాబట్టి ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసి ఈవెన్ సిబిఐ కూడా రంగంలోకి దిగాలి, ఆ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా రంగంలోకి దిగాలి. సో దీని మీద సమగ్ర విచారణ జరపాలి. ఇదే కాకుండా అసలు వైజాగ్ చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఎవరైతే బాధితులు ఉన్నారో, ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి సో డెఫినెట్గా వీళ్ళు షెల్టర్ ఇస్తారు, వీళ్ళు డెఫినెట్గా సేఫ్ గార్డ్ చేస్తారు. కాబట్టి ఈ బాధితులు అందరూ కూడా ఇటు ఆడవాళ్ళు కూడా సేమ్ ఇప్పుడు ఎవరైతే ఒక మహిళ ఉందో మహిళకు అన్యాయం జరిగినట్టుగా ఇంకా ఎవరైనా మహిళలకు జరిగితే కూడా వాళ్ళు కూడా బయటకు వచ్చి, అలాగే ఈ బాధితులు కూడా బయటకు వచ్చి పుంకాలుగా ఇతని మీద ఫిర్యాదులు ఇస్తే సో చాలామంది చాలా భూములు పోగొట్టున్నారని కూడా మనం విన్నాం. సో డెఫినెట్గా వాళ్ళకి న్యాయం జరుగుతుంది, అదేవిధంగా ఇతను కూడా శిక్ష పడుతుంది. కాబట్టి ఇంక ఇటువంటి వాళ్ళు ఏంటంటే ఒక ప్రజాక్షేత్రంలో ఇటువంటి రాజకీయంలో ఉండడానికి అర్హులు కాదు వీళ్ళు. కాబట్టి డిస్క్వాలిఫై చేసే విధంగా ఈ యొక్క మీడియా వాళ్ళు కూడా దీన్నో కృషి చేయాలి. అలాగే ప్రభుత్వం కూడా కృషి చేసి అతన్ని ఆ రాజ్యసభ నుంచి డిస్క్వాలిఫై చేసేలాగా, సో అతన్ని కూడా రాజకీయ జీవితం నుంచి భూస్థాపితం చేయడానికి ఒక ఆ దిశగా కృషి చేయాలని చెప్పి ఈ గవర్నమెంట్ని ఎవరైతే ఇప్పుడు మీడియాలో వీళ్ళందరూ మాటలు పడ్డారో వాళ్ళందరూ కూడా నేను చెప్పేది ఇదేనమ్మా.